సిల్క్ సిల్క్ డైరీ మిల్క్ సిల్క్ లాగా ఉంది ఇది. జుట్టు చూసారు ఎలా ఉందా? దేశముద్రలో అల్లర్జున్ లాగా ఉంది జుట్టు. జారిపోతా పండు, చెప్తున్నా జారిపోతానే. వదిలే వదిలే, లూజ్గా పట్టుకో. పట్టుకో పేక ఇలా ఉందా? ఇలా పట్టుకోవాలి, ఇలా పట్టుకో లూజ్గా. పట్టుకో పేక పట్టుకో. వదిలే పేక. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సందీప్ డైలీ వ్లాగ్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. సో మీరు కనుక ఫస్ట్ టైం వచ్చి మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక చిన్న లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అలా అయితే మనకి చాలా మోటివేషన్ వస్తుంది. సో ఈరోజు అయితే లక్ష్మి గేట్ డ్యూటీ అనమాట, డ్రాప్ చేయడానికి వచ్చాను. సో మార్నింగ్ లేచి క్యారేజ్ అది కట్టుకొని పిల్లలు అయితే పడుకొని ఉన్నారు. నేను జస్ట్ వెళ్ళి లైట్గా జిమ్ చేసుకొని వెళ్ళిపోతాను. ఇప్పటికే టైం అయిపోయిందండి. ఇక్కడ చూడండి, ఇది బొప్పాస్ మొక్కలాగా ఉంది, వేసినట్టున్నారు. గార్డెన్ అయితే చాలా బాగుంటుంది ఇక్కడ. సరే అయితే ఇంక మనం వెళ్ళిపోదాం, టైం అయిపోతుంది, టైం లేదు. వీడియో అన్ని వరకు చూడండి, చాలా బాగుంటుంది. లెట్స్ గో. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం కడక్నాథ్ కోళ్ళు, బాతులు అన్నీ అమ్ముతున్నారనమాట వాళ్ళు అక్కడ సెంటర్లో. ఒకసారి మార్నింగ్ చూశాను, ఒకసారి వెళ్దాము, చూద్దాం. వీలైతే నచ్చితే కొందాము, పదండి. మన దగ్గర 2 పెట్టలు ఉన్నాయి కదా, సో ఒక పుంజు అయితే తీసుకుంటే బాగుంటుంది. పెట్టల కోసం పుంజు కొందాం, పదండి.
గుర్తొచ్చునా ఉంటావని. ఇవి ఇది సిల్కీ కోళ్ళు అన్న. సిల్కీ కోళ్ళ సిల్క్ కోళ్ళ సిల్కీ ఇవి గిన్నె కోళ్ళ. గిన్నె కోళ్ళ తెల్లబట్టలు కడక్నాథ్ కోళ్ళు అంటారన్న. కడకనాథ్ లేదన్న. లేదా? ఇవి గిన్నె కోళ్ళు అండి ఫ్రెండ్స్. గిన్నె కోళ్ళు ఇవి బాతులు అని మామూలు బాతులే కదా. తెల్ల బాతులు హంస బాతులు అంట. సూపర్గా ఉన్నాయి. నాకు పెంచాలని ఉంది కానీ మనం మెయింటెనెన్స్ చేయగలమా లేదా అని చెప్పి డౌట్ అన్నమాట. ఎంత 400. పాములు కూడా రావు. పాములు రావా గిన్నెకోళ్ళు? ఫ్రెండ్స్ గిన్నెకోళ్ళు అయితే పాములు గట్రా రావు. కోళ్ళు గిన్నెకోళ్ళు సిల్క్ కోళ్ళు. బుర్ర దగ్గర చూపించారు అలాగా. బుర్ర దగ్గర పుంజుకు ఎరద వచ్చేది అన్న. తొండం వచ్చేది పుంజుకు. కట్లకు తక్కువ వచ్చేది. తొండం లేవు. ఇందుకు తొండం వచ్చేది. చూపిస్తాను ఈరోజు వాట్సాప్ టర్కీ కోళ్ళు చూస్తూ వస్తాడు. యూట్యూబ్లోనా? యూట్యూబ్లో వచ్చేది సార్. అలాగే బ్యాక్ చేయాలన్న. కట్ట పుంజు కాదు. కట్ట పుంజు వచ్చేది. అన్యా మీరు ఎక్కడి నుంచి వచ్చారన్యా? చిత్తూరా? మీరు డైలీ మనం కోళ్ళ వ్యాపారం ఇదే బేర ఉంటుంది. 5-10-20 సంవత్సరం ఇదే బేర చేస్తారు. సంవత్సరం అంతా మీరు వీటి మీద ఆధారం. అయితే ఇప్పుడు వీటిని టర్కీ కోళ్ళు అంటారు. టర్కీ కోళ్ళు కొండమ్మ కోళ్ళు. పాములు ఏం రావు. పాములు వీటి వల్ల లాభాలు ఏంటి? టర్కీ కోళ్ళు పాములు ఏం రావు. పాములు ఏం రావు. అదే మరి అది సిల్కీ కోళ్ళు తెలుపు. అది సిల్కీ కోళ్ళు ఉంది. ఇప్పుడు టర్కీ కోళ్ళు ఎన్ని రోజులు గుడ్లు పెడతాయి? అది 7 నెలలకు గుడ్లకి వచ్చేది. 7 నెలలు. 7 నెలల? 7 నెలలు. 7 నెలల తర్వాత గుడ్లు పెడతాయి. 7 నెలలు 9 నెలలకు పిల్లలు ఇచ్చేస్తారు. ఆ గుడ్డుని 9 నెలలు అవుతే అయింది. మన నాటుకోళ్ళతో ఇది ఎక్కువ. అంతే. దీని ఎన్ని రోజులు బతుకుతుంది ఇది? ఇది సంవత్సరத்துக்கு 12 కేజీలు పెరుగుతుంది. కొంచెం మామూలు దీన్ని చిక్కున 3 నెలల పిల్లలు. 3 నెలల పిల్లలు ఇవి. 3 నెలల పిల్లలు. వీటి ఏజ్ వచ్చేసరికి 3 నెలలు. 3 నెలలు. అది 4 నెలల పిల్లలు. గిన్నె కోళ్ళు నెల పిల్లలు. బాతులు నెల పిల్లలు. ఇవేమో 3 నెలలు. ఇది 4 నెలల పిల్లలు. గిన్నె కోళ్ళు నెల. బాతు కూడా 1 నెల అండి. వీటి ఏజ్ వచ్చేసరికి ఇదనమాట. అయితే ఇవి మామూలు వండుకొని తినచ్చా? 1 కేజీ మాంసం 600. కేజీ మాంసం 600. టర్కీ కోడి మామూలు వండుకొని తినచ్చా? అన్ని బాగుంది. బాగా టేస్ట్ ఉంది. సంవత్సరం పోవాలా. ఇవాళ కోసుకొని తిన్నా మెత్తగా ఉంటుంది. మెత్తగా ఉంటుందా? ఇవాళ టేస్ట్ లేదు. పెద్ద అయిన తర్వాత కోసుకొని తింటే టేస్ట్ వస్తుంది. ఇలాగైతే టేస్ట్ ఉండదు. గిన్నె కోడి అయితే గిన్నె కోళ్ళు అది పాములు అరిపికి రావు. పాములు పొడుస్తాలు అరిపికి రావు. 2 కేజీలు పెరుగుతాయి అంతే. 10 సంవత్సరాలు అయిపోయినాలో 2 కేజీలే పెరుగుతుంది. 2 కేజీలు 1.5. అది కూడా తినచ్చు. గిన్నె కోడి అన్ని కోళ్ళు బాతులు అన్ని కోళ్ళు పెంచుకొని తిన్నారు. అది బాతు కూడా మామూలు బాతుల వల్ల లాభం ఏంటి? బాతుల వల్ల బాతులు గుడ్లు కంటిన్యూ పెడతాయి. కంటిన్యూ పెడతాయి. కంటిన్యూ పెట్టలో గుడ్లు పెడుతున్నా 4 నెలలు పోయిందా ఒక నెలకు గుడ్లు పెడతా. తిరిగి గుడ్లు పెడతా.
ఒక నెల గ్యాప్ పెడితే గుడ్లు పెడతాయి. ఓహో, మళ్ళీ గుడ్లు అయితే బాతులు ఎగురుతాయా ఇంటి దగ్గర ఉంటుంది. ఒక బాతులు 5 కేజీలు పట్టుకుంటే దొరికిపోతాయా? అల్లి అలవాటు అయిపోయింది. చెరువు బాతులు లేవు, చెరువుకి పోవాలి. చెరువు రాదు, చెరువు బాతులు కాదు, తెల్ల బాతులా? తెల్ల బాతులు ఇంట్లో పెంచుకోవచ్చు. ఇంటి దగ్గర ప్లేస్ ఉంది, అల్లి ఉంటుంది, ఉంటాయి అక్కడే. వాటికి ఫుడ్ ఏంటి పెట్టాలి బాతులకి? అన్నం తోడు పెట్టి రావచ్చు. అన్నం తోడు పెట్టి సరిపోతుంది, పాలిస్ తోడు కలిపి పెట్టి రావచ్చు. వీటికి ఫుడ్ గంటలు ధాన్యం పచ్చిగడ్డి తింటది ఇది, అందుకే అలా పొడుచుకుంటున్నాయి. ఒకటి పొడుచుకుంటాయి పచ్చిగడ్డి. గిన్నె కోళ్ళు పచ్చిగడ్డి తిన్నారు, గంటలు తౌడు ధాన్యం అన్ని తినేది. నాటుకోళ్ళకి ఏం కానీ అన్ని ఒకే ధాన్యం. జత 500. ఓకే అన్య, థ్యాంక్స్ అన్య, మీరు విలువైన సమాచారాన్ని మనకు అందించినందుకు చాలా థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, పార్వతీపురంలో మనం ఎక్కడంటే ప్లేస్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఒక విలేజ్ రెస్టారెంట్ ఉంటుంది, అంటే శ్రీ చైతన్య స్కూల్కి వెళ్ళే దారిలో అనమాట. ఇక్కడ అన్న పెడుతున్నారు. మీరు మళ్ళీ ఎప్పుడు వస్తారు? బేరం ఉంటే వేరే ఊరు వెళ్తారు. ఒక రోజు రాజు, బేరం ఉంటే 2-3 రోజులు ఇక్కడే ఉంటారంట. అవునవును, బేరం ఉంటే 2-3 రోజులు ఇక్కడ ఉంటారు, బేరం లేకపోతే వేరే ఊరు వెళ్తారు. ఈ వ్యానా? ఓకే, థ్యాంక్స్ అన్న. తక్కువ సౌండ్, ఎక్కువ సౌండ్ తక్కువ. తెల్లబాతులు అవసరం. ఫ్రెండ్స్, ఇదిగోండి చిన్న బాతులు తీసుకున్నాను, ఏదో సరదా పెంచడం. ఆ చంటి బండి పారిపోతున్నా చూడండి. చూసారా, బాగుంది. చూడండి సార్, వీటిని వదలొద్దన్న, వీటిని వదిలిపోవాలి. ఈ బాత్రూమ్ వదిలి ఈ బాత్రూమ్ అక్కడ కాదు పెద్ద కుక్కలు 20,000-30,000 ఉంటాయి. అన్నీ ఎక్కడ వదిలేస్తా కొంచెం ఎగరకుండా తాడు కడితే అక్కర్లే, తాడు కట్టకుండా ఉంటాయి. జాలి పట్టాలి దానికోవాలి అది పడినట్టు అలా రాడు కట్టి రూమ్ లో పెట్టాలి రూమ్ లో పెట్టి, ఎందుకంటే కొద్దిగా ఇది కదా. నిప్పుకోడి అంటారు ఫ్రెండ్స్, నిప్పుకోడి. ఇది నిప్పుకోడి, ఇవేమో బాతులు, ఇదేమో కోతులా ఉంది. ఇది కోడి, ఇది చూడండి ఎలా ఉందా, భయంకరంగా ఉంది. దాని జోడి ఇది సిల్క్ కోడి అంటది. సిల్క్ కోడి, సిల్క్ డైరీ మిల్క్ సిల్క్ లాగా ఉంది. ఇది జుట్టు చూసారు ఎలా ఉందా, దేశముద్రలో అల్లర్జున్ లాగా ఉంది జుట్టు.
ఇంకా గిన్నె కోళ్ళని అయితే ఈ రూమ్లో ఉంచాను. ఇవి చాలా డేంజర్, పారిపోతాయంట. మినిమం 3 రోజులు అలాగా ఉంచమన్నారు. ఇవి మాత్రం 2 రోజులు సరిపోతాయి అన్నారు. చంటి బంటి కోళ్ళు ఆ 2 ఎక్కడికో పారిపోయేది. చూద్దాం సార్. బాగున్నాయా సార్కి నచ్చా. మొత్తం 2800 అయిందండి. ఏం చేస్తాం. సరే అయితే ఇంకా మనం బ్లాగ్ కంటిన్యూ చేద్దాం. వీటిని అయితే ఈ రూమ్లో కట్టాను. గిన్నె కోళ్ళు అలా రూమ్లో కట్టాను. అలా నిప్పు కోళ్ళు మాత్రం బయట వదిలేసాను. సో చంటి బంటి వచ్చేసారు చూడండి. వర్షం పడుతుంది గట్టిగా. సో వర్షం పడుతుందని చెప్పి ఇంటికి వచ్చాయి. బాతులు తడిసిపోతాయి. అదే ఉంటాలే. అంటే ఫ్రెండ్స్ వర్షం అయితే చాలా అంటే చాలా పడుతుంది. అస్సలు ఆగట్లేదు అనమాట. సో మా బాతు పిల్లలు చూడండి అక్కడైతే రిలాక్స్ అవుతున్నారు. సో పిల్లలు వచ్చే టైం అయింది, స్కూల్ కంప్లీట్ అయ్యి. సో ఇప్పుడైతే నేను పకోడీ చేస్తున్నాను. వేడి చల్లగా వర్షం పడుతుంది. ఇదిగోండి పకోడీ ఆల్రెడీ కొద్దిగా వేసాను. ఇంకా సాస్, ఇదైతే టమాటో సాస్ అనమాట. చట్పట స్నాక్ సాస్ మొన్న స్మార్ట్ బజార్లో కొన్నాను. ఇంకా పిల్లలు వచ్చిన తర్వాత పకోడీతోటి సాస్తో తింటారు. మొత్తం వేసేద్దాం. కంప్లీట్ అయిన తర్వాత చూపిస్తాను. లెట్స్ గో. ఫ్రెండ్స్ పిల్లలు అయితే ఇప్పుడు స్కూల్ నుంచి వచ్చారనమాట. సో ఆటో సౌండ్ అయితే వస్తుంది. సో పిల్లల కోసం పకోడీ చేశాను వేడివేడిగా. అలాగే వాళ్ళకైతే ఇప్పుడు సర్ప్రైజ్ అనమాట. వాళ్ళ గురించే బాతులు అయితే కొన్నాను. చిన్నోడు అరుస్తున్నాడు. వాళ్ళకి బాతులు చూపిస్తాను. ఎలా రియాక్ట్ అవుతారో మీకు చూపిస్తాను చూడండి. ఓకే లెట్స్ గో. ఎవరు వచ్చారు? ఎవరు వచ్చావా? మీకు సర్ప్రైజ్ తెచ్చానా? ఏ అలా పడికిరా పోతుంది. షూయిప్ అక్కడ. మీ ఇద్దరికి ఒక సర్ప్రైజ్. తెచ్చా దా. కళ్ళు మూసుకోండి ఇద్దరు. ఆగే ఊరు కళ్ళు మూసుకో. ఇదిగా ఇటు చూడండి. కర్ర పేక పట్టుకో. పట్టుకోరా. పేక పట్టుకోవాలి. డక్ ఎప్పుడైనా పేక పట్టుకోవాలి. కోడికి కాలు పట్టుకోవాలి. చూడు జారిపోద్ది, పడిపోతా. పట్టుకో పేక. జారిపోతా పండు. చెప్తున్నా జారిపోతానే. పేక పట్టు. అదే గట్టి పట్టుకోక. వదిలే లూజ్గా పట్టుకో. పేక ఇలా ఉందా? ఇలా పట్టుకోవాలి. ఇలా పట్టుకో లూజ్గా. పేక పట్టుకో పూరి. అదే గట్టి పిసికికో లూజ్గా. అదే బాగుందా? పడిపోతావు పండు నువ్వు కూడా. బాగుంది పండు. లూజ్గా పట్టుకో. అదే అరే పడిపోతావు పండు. అటు వద్దే పడిపోతావు. ఇప్పుడు ఇటు పడ్డాడు అక్కడే జారిపోతుంది. చాలు వదిలే పూరి, వదిలే. పేక అదే
వాష్ చేద్దామా కడుగుదామా? కడగక్కర్లే, రేపటికి ఎండిపోతే అదే బాగుంటది. వదిలే బాబు. ఇంకా కొన్నాను, ఇంకా వేరే కోళ్ళు కొన్నాను, ఆస్ట్రిచ్ కొన్నాను. వదిలే అది వదిలే, డక్ వదిలే. ఇదిగా ఇందులో ఉన్న ఆస్ట్రిచ్ అదిగా. ఓ బియమ్మ, ఆస్ట్రిచ్ ఇంకా గిన్నె కోళ్ళు లోపల ఉన్నాయి. అవే ఇంకా వేరే కోళ్ళు కొన్నాను, సిల్క్ కోళ్ళు సైలెంట్ కొన్నాను. ఆ లోపల చూడు, అవి సిల్క్ కోళ్ళు. అవి చిన్నపిల్లల కోళ్ళు దొరకలే. సరే వచ్చాను, పారిపోతాయి. వచ్చాను. ఒరే ఇది దాని మీదకి ఎక్కిపోయిందిరా. బాగుందా? ఏరా